ఆశించండి. ఈ కార్యక్రమానికి చేరువచ్చినటువంటి అందరికీ తెలియజేస్తాము. పాలెమాష గురించి మార్చిలో పెళ్లి సాగుతూ లేదని అనుకుంటున్నాను. ఇవాళ ఒక చిన్న వాక్యం చదువుతాము. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనంగా ఒకసారి చదవండి. నిజమైన వెలుగు అది లోకంలో ఉండేను. ప్రతి మనిషిని వెలిగించుతున్నది. కాదండి, నిజమైనటువంటి వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో గత ఇశ్రాయేలు మధ్యలో వెలిగిస్తూ ప్రపంచ దేశాలన్నిటిలో సువార్త ద్వారా వెలిగించుకుంటూ ప్రతి మనిషిని వెలిగించుకుంటూ మన మార్చిన పట్టణంలో బాల్య భాష గారిని కూడా వెలిగించి ఆయన ద్వారా కూడా ఎంతమందికి స్వార్థ ప్రయత్నించే విధంగా, ఎంతమందిని సంఘంగా చేసే విధంగా, మరి నాకు తెలిసి స్వార్థ సైనికులు అని చెప్పుకుంటాం కదా, అందులో మొట్టమొదటి పేరు పాస్ గారికి. నేనైతే ఆయనకి వెళ్తాను. ఎందుకంటే స్వార్థ చెప్పకుండా ఏ రోజు ఉండడు. ఖాళీగా ఉందాము, రెస్ట్ తీసుకుందాం అనేది ఉండదు ఆయనకి. సువార్త చెప్పాలి. రోజుకి కనీసం ఒక 2-3కైనా ఖచ్చితంగా చెప్పాలి. వాళ్ళని వాక్యం ద్వారా బలపరచాలని చాలా తప్పున పడుతూ ఉంటారు. ఏదో ఒక రూపంలో దేవుని విషయం తెలియజేయాలి అని. అది ఏదో ఒక రోజున మన వాక్యం వింటే అది ఖచ్చితంగా ఫలిస్తుందని నాతో ఎన్నోసార్లు చెప్పేవాళ్ళు. మాలాంటి వాళ్ళు పొడిగొడుతూ సువార్తలో వెళ్ళగానని తోడికి రెండయ్యా అని చెప్పి తీసుకుని వెళ్ళి సువార్త జరిగిస్తూ ఉంటారనమాట. చాలా సంవత్సరాల నుంచి మరి ఇట్లా చేశారు. మరి రీసెంట్గా మేము కూడా ఈ మందిరంలోనే మరి గత 2024 సంవత్సరంలో బైబిల్ ట్రైనింగ్ క్లాసులు కూడా పెట్టడం జరిగింది. ఇంచుమించుగా 52 మంది బైబిల్ ట్రైనింగ్ ఈ మందిరంలోనే చేయడానికి దేవుడు కృప చూపిస్తున్నారు. అదేవిధంగా దేవుని ద్వారా నిజంగా ఇంత చక్కటి మరి మంచి దైవజనులు. నేనైతే మార్చిన పట్టణం అంతట్లో బాగా ఇష్టపడే వాళ్ళు, నాకు ఒక మంచి మార్గదర్శి ఉన్నవారు బాల్య భాష గారు. అంటే నేను ఆయన మార్గంగా తీసుకున్నాను. ఆయనలాగా చెయ్యాలి. ఆయన ఇంత వయసు వచ్చినా కానీ సువార్త మాత్రం ఆపడు. నాకు అది మాత్రం బాగా నచ్చింది. మరి పాస్ గారు నేనైతే ఆయనలా చెయ్యాలి. ఇంకొకటి కూడా ఆయన గొప్ప చేయాలని వస్తున్నాను ఇంకా. ఎందుకంటే చెయ్యాలి, దేవుడి పని మనం చెయ్యాలి. నిజంగా ఆయన మనం వెలిగించాడు. వెలుగు ఎక్కడ ఉండాలి? మనుషుల కింద ఉండాలా? దీపస్తంభం మీద ఉంటేనే అది అందరికీ వెలిగిస్తుంది. ఆ దీపస్తంభం మీద ఉన్నారు. ఈ వెలుగు ఒక్క వెలుగండి అనేక మందిని వెలిగించవచ్చు. అవునా కదా? ఒక చిన్న అగ్నిపుల్లతో ఎన్ని ప్రవక్తలైనా వెలిగించవచ్చు. అవునా కదా? అలాంటి వెలుగు మన పాస్టర్ గారికి దేవుడు ఇచ్చుకున్నారు. మరి అలాంటి చక్కగా దేవుడి పరిచయంలో ఎంతో గొప్పగా వాడుకుంటున్న విధానం బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. మరి ఇలాంటి ప్రతిష్ట కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇంకా ఘనంగా మరి దేవుని నామానికి మహిమాత్రంగా జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగుగాక. మరి దేవస్థానం నా హృదయపూర్వకమైన వందనాన్ని తీసుకున్నాను.